భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు వేడుకలు జరపాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గిరిజన స్వాతంత్ర సమరయోధుల గౌరవార్థం నవంబర్ 15వ తేదీని జనజాతీయ గౌరవ్ దివస్ గా కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించింది. తాజాగా ఈ ఏడాదికి సంబంధించిన వేడుకలకు దేశంలోని స్కూల్స్, ఉన్నత విద్యా సంస్థలు వేదిక కానున్నాయని కేంద్ర విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. గిరిజన స్వాతంత్ర సమరయోధుల పోరాటాన్ని స్మరించుకునేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఏఐసిటిఈ, యూజీసీ, సెంట్రల్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలు, సిబిఎస్ఈ, కేవీఎస్, ఎన్వీఎస్, స్కిల్లింగ్ సంస్థలతో కలిసి జనజాతీయ గౌరవ్ దివస్ ను జరుపుకుంటోంది. కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చొరవతో ఈ వేడుకలను చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా గిరిజన సంఘాలు దేవుడిగా భావించే బిర్సా ముండా జయంతి నవంబర్ 15వ తేదీ. కాబట్టి ఆయన జయంతిని జనజాతీయ గౌరవ దివస్ గా జరుపుతున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. బిర్సా ముండా ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, దేశంలో ప్రముఖ గిరిజన నాయకుడు. బ్రిటిష్ వలస ప్రభుత్వ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గిరిజన నాయకుడు. ఆయన గౌరవార్థం నవంబర్ 15న ప్రత్యేక వేడుకలు నిర్వహించాలని కోరుతున్నామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఇక బిర్సా ముండా గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బిర్సా ముండా ఆదివాసీ నాయకుడు. ఆయన ఉల్గలన్ కోసం పిలుపునిస్తూ గిరిజన ఉద్యమాన్ని నిర్వహించి నడిపించారు. గిరిజనులు తమ సాంస్కృతిక మూలాలను అర్థం చేసుకుని ఐక్యతను పాటించాలని, అందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పేర్కొంది. జనజాతీయ గౌరవ్ దివస్ వేడుకల్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్లో స్వాతంత్ర పోరాటంలో జనజాతి వీరుల త్యాగం అనే అంశంపై చర్చా పోటీలు, సోషల్ యాక్టివిటీస్ పెద్ద సంఖ్యలో చేపట్టనున్నారు. భగవాన్ బిర్సా ముండా వంటి ధైర్యవంతులైన ఆదివాసీ నాయకుల స్వాతంత్ర పోరాటాన్ని ఈ వేడుకల్లో హైలైట్ చేయనున్నారు. ఈ వేడుకలు దేశం కోసం గిరిజన స్వాతంత్ర సమరయోధులు చేసిన త్యాగాలను గుర్తించడానికి, వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, గిరిజన సంస్కృతి, కళను పరిరక్షించడంతో పాటు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. కాగా 2021 నవంబర్ 10న కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత స్వాతంత్ర 75వ వార్షికోత్సవం సందర్భంగా ఏడాది పొడవునా జరిగే వేడుకల్లో భాగంగా నవంబర్ 15వ తేదీన జనజాతీయ గౌరవ్ దివస్ గా జరుపుకోవాలని సూచించారు. గిరిజన స్వాతంత్ర సమరయోధుల పోరాటం గౌరవార్థం ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. సుగునా ముండా కార్మిహతుల కుమారుడైన బిర్సా 1875 నవంబర్ 18వ తేదీన జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉలిహతు గ్రామంలో జన్మించారు. సాల్గా గ్రామంలో ప్రాథమిక విద్య తర్వాత ఆయన చైబాసా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నారు. ఆయన ఆ సమయంలో ఎప్పుడూ బ్రిటిష్ పాలకుల అరాచకం వల్ల తన సమాజం ఎదుర్కొంటున్న దుస్థితి గురించి ఆలోచించేవారు. ముండా జనజాతి వారిని ఆంగ్లేయుల నుంచి విముక్తి చేసేందుకు ఓ ఉద్యమానికి నేతృత్వం వహించారు. కాలేజ్లో, స్కూల్లో జరిగే వక్తృత్వం, చర్చా కార్యక్రమంలో ఆయన ఎప్పుడూ వనవాసుల నీరు, అడవి, భూమి హక్కుల గురించి ఎంతో గట్టిగా వాదించేవారు.
రోజుల్లో ఒక క్రైస్తవ ప్రచారకుడు ఫాదర్ నోట్రెట్ అనే ఆయన ముండా సర్దారులు కనుక క్రైస్తవ మతంలోకి మారి ఆ మతం అనుసరిస్తూ ఉంటే వారు కోల్పోయిన భూములు తిరిగి ఇప్పిస్తామని ప్రలోభం చూపడం ప్రారంభించాడు. అయితే 1886 నుంచి 87 సంవత్సరాల్లో ముండా సర్దారులు తమ పోయిన భూముల కోసం ఉద్యమం చేస్తే ఆ నిరసనను అణిచివేయడమే కాదు, క్రైస్తవ మిషనరీల ద్వారా వారిపై తీవ్ర దూషణ దాడి చేయించారు. ఇది బిర్సా ముండాని ఎంతగానో గాయపరిచింది. ఆయన తిరుగుబాటు చూసి ఆయనను విద్యాలయం నుంచి బహిష్కరించారు. తత్ఫలితంగా 1890లో బిర్సా ఆయన తండ్రి చైబాసా నుంచి తిరిగి వచ్చారు. 1886 నుంచి 1890 వరకు చైబాసా మిషన్లో ఉన్న కాలం ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో ఒక కీలక దశ. ఈ కాలంలోనే ఆయన వ్యక్తిత్వంలో మార్పు వచ్చి ఆత్మాభిమానం అనే దీపం ప్రజ్వరిల్లింది. సంతాల్ ఉద్యమం, చువార్ ఉద్యమం, కోల్ విప్లవం ప్రభావం కూడా ఆయన మీద ఎంతగానో ఉంది. తన జాతి ఏ దుర్దశలో ఉందో, తమ సామాజిక, సాంస్కృతిక, మతపరమైన అస్తిత్వానికి ఎటువంటి ముప్పుందో చూసి ఆయన మనసులో విప్లవ భావాలు పెల్లుబీకాయి. ముండా జాతి వారి పాలన వెనక్కి తీసుకురావాలని, తన తోటివారి జాగృతం చేయాలని ఆయన నిశ్చయించారు. 1894లో అనావృష్టి కారణంగా చోటా నాగ్పూర్ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడి అంటువ్యాధులు వ్యాపించాయి. ఆ సమయంలో బిర్సా పూర్తి అంకిత భావంతో తన వారికి సేవలందించారు. ముండా సమాజాన్ని ఏకం చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు బ్రిటిష్ పాలకులకు పెద్ద సవాల్గా పరిణమించాయి. మిర్సాయిత్ మతాన్ని స్థాపించి ఆయన ప్రజలకు ఒక కొత్త ఆలోచనను ఇచ్చారు. సాత్వికత, ఆధ్యాత్మికత, పరస్పర సహకారం, ఐక్యత, సౌభ్రాతృత్వం ఆ మతానికి ప్రాతిపదికలు. తెల్లవాళ్లు వెనక్కి పోవాలి అన్న నినాదం ఇచ్చి ఆయన మన సాంప్రదాయ ప్రజాస్వామ్య స్థాపన జరగాలని పిలుపునిచ్చారు. మహారాణి పాలన పోతుంది, మన రాజ్యం వస్తుంది అని ఆయన అంటుండేవారు. 1894 అక్టోబర్ 1 నాడున ఒక యువనేతగా ముండా ప్రజలను ఐక్యం చేసి ఆయన భూమి శిస్తు మాఫీ కోసం బ్రిటిష్ వారిపైన ఒక ఉద్యమం ప్రారంభించారు. 1895లో ఆయనను అరెస్టు చేసి 2 ఏళ్లు హషీర్బాగ్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. కానీ బిర్సా ఆయన శిష్యులు కరువు పీడిత ప్రజలను సహాయపడాలన్న సంకల్పాన్ని కొనసాగించి తమ జీవిత కాలంలోనే మహాపురుషులుగా ఒక ఘనత సంపాదించుకున్నారు. ఆ ప్రాంత ప్రజలు ఆయనను ధర్తీ బాబా అని పిలుస్తూ ఆయన్ను గౌరవించేవారు. ఆయన ప్రభావం పెరిగే కొద్దీ ఆ ప్రాంతంలోని ముండా ప్రజలందరిలోనూ సమైక్యతతో నిలవాలన్న ఒక చైతన్యం బలపడింది. (1897 నుంచి 1900 వరకు ముండా ప్రజలకు బ్రిటిష్ సిపాయిల మధ్య పోరాటం జరుగుతూనే ఉంది. బిర్సా ఆయన సహచరులు తెల్లవారికి పెద్ద తలనొప్పిగా పరిణమించారు. 1897 ఆగస్టులో బిర్సా ఆయన వెంట 400 మంది సైనికులు విల్లంబులు ధరించి కూంటీ పోలీస్ స్టేషన్ పైన దాడి చేశారు. 1898లో తాంగా నడి ఒడ్డున ముండా దళాల బ్రిటిష్ సేనతో ఘర్షణ పడగా ముందు పరాయి సేనలు ఓడిపోయినా ఆ తర్వాత ప్రతీకారంగా ఆ ప్రాంతంలోని అనేక మంది వనవాసి నాయకులను నిర్బంధించడం జరిగింది. బిర్సా ముండాని మహాత్ములైన దేశభక్తుల సరసన గౌరవిస్తారు. ఆయన వనవాసులకు ఏకం చేసి శ్వేత జాతీయుల పాలనను ఎదుర్కొనేలా సంసిద్ధులను చేశారు. అంతేకాకుండా ఆయన భారతీయ ఆదివాసి సంస్కృతిని కాపాడేందుకు మత ఏర్పాటు చేస్తే క్రైస్తవ మిషనరీలను ఎదిరించారు. క్రైస్తవులుగా మారిన వనవాసులకు ఆయన మన నాగరికత, మన సంస్కృతి గురించి తెలియజెప్పే బ్రిటిష్ ప్రభుత్వ కుట్రలు, పన్నగాల గురించి వారిని అప్రమత్తం చేశారు. జనవరిలో దోమబాడి పరిత్వం పైన మరొక పోరాటం జరిగింది. ఈ పోరాటంలో ఎంతో మంది మహిళలు, పిల్లలు మరణించారు. ఆ ప్రదేశంలో బిర్సా ఒక బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. 1900 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన సెంతారలో పశ్చిమ అటవీ శాఖ ప్రాంతంలో ఒక శిబిరం నుంచి బిర్సాని అరెస్ట్ చేశారు. తాత్కాలికంగా రాంచీ కారాగారంలో బంధించారు. ఆయనతో పాటు మరో 482 మంది నిరసనకారులు కూడా అరెస్టు చేశారు. వారి మీద 15
15 అభియోగాలు మోపారు. మిగిలిన బందీల్లో 98 మందికి వ్యతిరేకంగానే చేసిన ఆరోపణలు మాత్రమే రుజువయ్యాయి. బీర్సాకి అత్యంత సన్నిహితుడైన గాయాముండా అతని కుమారుడు సాన్రే ముండాకి ఉరిశిక్ష విధించారు. గాయాముండా భార్య మాంకీకి 2 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. విచారణ ప్రారంభం అయ్యే ముందు ఆయన జైల్లో ఆహారం తీసుకునేందుకు అనాసక్తి చూపించారు. కోర్టులో అనారోగ్యం పాల్కావడంతో ఆయన మళ్లీ జైలుకి పంపించి వేశారు. జూన్ 1వ తేదీన జైలు ఆసుపత్రిలో డాక్టర్ బిర్సాకి కలరా వచ్చిందని, ఆయన ఇంకా బ్రతుకుండే అవకాశం లేదని చెప్పేశాడు. 1900 జూన్ 9వ తేదీన బిర్సీ తుదశ్వాస విడిచినట్టు సమాచారం ఇచ్చారు. ఆ విధంగా ఒక విప్లవాత్మకమైన జీవితం ముగిసిపోయింది. బిర్సా చేసిన పోరాటం వల్ల 1908లో చోటా నాగపూర్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. నీరు, అడవి, భూమిపైన వారసత్వ హక్కుల పరిరక్షణ కోసం ప్రారంభమైన పోరాటాలు ఒకదాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి.